ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే మనకు చాలామందికి డౌట్ ఉంది, బ్రో మేము 10th క్లాస్ అయితే ఫెయిల్ అయ్యాము కానీ పాలిసెట్లో క్వాలిఫై అయ్యాము, మాకు ర్యాంక్ కూడా వచ్చింది, మరి మా కోసం కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా, మేము పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అని చెప్పి కొద్దిమందికి డౌట్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనం అయితే తెలుసుకుందాం. సో దీని గురించి అయితే వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క పాలిసెట్ ఏదైతే ఉందో, పాలిసెట్ ఎగ్జామ్ అయిపోయింది, 24-25 రిజల్ట్స్ నా కూడా రావటం అయితే జరిగేసింది మనకు. మరి నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ 10th క్లాస్ మేమైతే ఫెయిల్ అయ్యాము కానీ పాలిసెట్కి అప్లై చేసాము, ఆ ఎగ్జామ్ రాసాము, అందులో ర్యాంక్ వచ్చింది, మరి మా కోసం ఏమైనా కండక్ట్ చేస్తారా, మాకు ఛాన్స్ ఏమన్నా ఉంటుందా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ మీరు పాస్ అవ్వండి, నెక్స్ట్ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అసలు స్కోపే లేదు. ఇక ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వడానికే స్కోప్ లేదు అంటే ఇంకా నెక్స్ట్ కేసెస్ ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ నేను చెప్తున్నా ఏంటంటే ఒక క్లాస్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళడానికి నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ముందు దాంట్లో క్వాలిఫై అవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో అందుకని ఇప్పుడు మీరు 10th ఫెయిల్ అయ్యారు అంటే మీకు పాలిసెట్లో ఫస్ట్ ర్యాంక్ రాని సెకండ్ ర్యాంక్ కానీ దానివల్ల మనకు ఎలాంటి యూజ్ కూడా ఉండదు. కాబట్టి 10th ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకు మనకు అడ్వాన్స్ అప్లై ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, అలా ఇన్కేస్ ఎప్పుడన్నా వాళ్ళు పాస్ అయినట్టయితే అప్పుడు మాత్రమే అగైన్ పాలిసెట్ రాసి వాళ్ళు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ లేదు మేము పాలిసెట్లో ర్యాంక్ వచ్చింది కదా ముందుకు వెళ్తాము అంటే అది డెఫినెట్గా పాసిబిలిటీ అనేది అవ్వదు. ఒకవేళ అలా కాకోకుండా మీరు మేనేజ్మెంట్లో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుదాము అనుకున్నా కూడా అక్కడ కూడా పాసిబుల్ అనేది ఉండదు. సో కాబట్టి ఏంటంటే 10th పాస్ అవ్వని వాళ్ళకి పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చెయ్యరు. ఇన్ కేస్ వాళ్ళు ఎలా జాయిన్ అవుదామని ఎలా ట్రై చేసినా కూడా జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీనే ఉండదు. ఏదైనా మీరు ప్రైవేట్ కాలేజ్ ద్వారా కానీ ఏ విధంగా వెళ్ళినా కూడా మీకు పాసిబిలిటీ అనేది ఉండదు. సో ఉన్న వే అంతా ఏంటి అంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అది ఎన్ని మార్క్స్ అన్నా రానివ్వండి, సప్లీలో పాస్ అవ్వనివ్వండి, ఏ ఇయర్లో ఉన్నా పాస్ అవ్వనివ్వండి, మీరు 10th క్లాస్ పాస్ అయితేనే మీకు ఫర్దర్గా ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళడానికి స్కోప్ అయితే ఉంటుంది. లేదు అంటే ఆ స్కోప్ అక్కడితో ఆగిపోతుంది. అగైన్ మీరు క్వాలిఫై అయిన తర్వాత, అగైన్ మీరు పాస్ అయిన తర్వాతే మీరు ఫర్దర్గా ముందుకైతే వెళ్తారు. సో ఇది మెయిన్గా అర్థమైతే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ రిలేటెడ్గా లింక్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఫర్దర్గా అందులో జాబ్ అప్డేట్స్ కానీ, ఫర్దర్ కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ, సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా A to Z అప్డేట్స్ అయితే అందులో అయితే వస్తాయి. దయచేసి మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.